బ్యాక్ టు న్యూస్. నంద్యాల బహిరంగ సభ సక్సెస్ కావడంతో వైసీపీ అధినేత జగన్ మంచి ఊపు మీదున్నారు. పార్టీ అభ్యర్థి శిల్పామోహన్ రెడ్డి తరపున ఇవాల్టి నుంచి ప్రచారం చేయనున్నారు జగన్. సభలో ఘాటు వ్యాఖ్యలు చేసి బైపోల్ హిట్ పెంచిన జగన్ ప్రచారంలో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు రెడీ అవుతున్నారు. మరోవైపు జగన్ కు పోటీగా తెలుగుదేశం పార్టీ కూడా చంద్రబాబుతో పాటు బాలయ్యను రంగంలోకి దింపాలని యోచిస్తోంది. నంద్యాల ఉప ఎన్నికల పోలింగ్ దగ్గర పడే కొద్దీ పొలిటికల్ హీట్ పెరుగుతోంది. టీడీపీ వైసీపీలకు చెందిన కీలక నేతలు నంద్యాలలోనే మకాం వేసి పార్టీ అభ్యర్థుల తరపున ప్రచారం చేస్తున్నారు. ఎన్నికల్లో గెలవడమే లక్ష్యంగా ప్రజలకు హామీలు గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో వైసీపీ అధినేత జగన్ నంద్యాలలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. నంద్యాల నియోజకవర్గం మొత్తం కవర్ అయ్యేలా జగన్ రోడ్ షో నిర్వహించేలా ప్లాన్ చేస్తున్నారు పార్టీ నేతలు. నంద్యాలలోని రైతు నగరం నుంచి జగన్ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. రామకృష్ణ నగర్, కానాల, హెచ్ఎస్ కోట, బాబానగర్ మీదుగా గోస్పాడు మండలంలో పర్యటించనున్నారు. 10న నంద్యాల పట్టణంతో పాటు నంద్యాల, గోస్పాడుల్లోని గ్రామాల్లో రోడ్ షో నిర్వహిస్తారు. చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వం పట్ల కూడా పెద్ద వ్యతిరేకత అనేది కూడా వ్యక్తం చేస్తున్నారు బహిరంగ కూడా. దానికి తోడు ఒక జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం పైన కానీ జగన్మోహన్ రెడ్డి గారి పైన ఒక పెద్ద విశ్వాసంతో కూడా ఉన్నారు. ఈయన గారు కన్నా వస్తే ముఖ్యమంత్రి భవిష్యత్తులో కూడా అయితే ఈ ప్రభుత్వం వస్తే తప్పకుండా కూడా మాకు న్యాయం జరుగుతుంది అని చెప్పేసి అన్ని వర్గాల ప్రజలు, రైతులు కావచ్చు, వ్యాపారస్తులు కావచ్చు, తర్వాత ఇతర పనులు చేసుకునేవారు కానీ, ఉద్యోగస్తులు కానీ అన్ని వర్గాల ప్రజలు కూడా ఒక నమ్మకంతో విశ్వాసంతో కూడా ఉన్నారు. మళ్ళీ రేపు 9వ తేదీ మధ్యాహ్నం నుంచి కూడా ఈ నంద్యాల నియోజకవర్గంలో కూడా పర్యటించబోతున్నారు. 9వ తేదీ మధ్యాహ్నం నుంచి 11వ తేదీ వరకు కూడా గ్రామీణ ప్రాంతాల్లో, పల్లెల్లో, నంద్యాల రూరల్ మండలంలో కానీ గోస్పాడు మండలంలో కూడా జరుగుతారు. జగన్ టూర్తో మేల్కొన్న టీడీపీ నేతలు జనంలో మంచి ఇమేజ్ ఉన్న బాలకృష్ణను రంగంలోకి దించాలని నిర్ణయించారు. ఈ నెల 16 నుంచి 3 రోజుల ప్రచారం నిర్వహించేలా ప్లాన్ చేస్తున్నారు. నంద్యాల ఎన్నికల ప్రచారానికి బాలయ్య కూడా అంగీకరించినట్లుగా తెలిసిందే. దీనికి తోడు ప్రచారం చివరిలో చంద్రబాబు పర్యటిస్తే మైలేజ్ వస్తుందని తెలుగు తమ్ముళ్లు భావిస్తున్నారు. చంద్రబాబు టూర్కు అనుమతి ఇవ్వాలని ఈసీకి టీడీపీ నేతలు లేఖను సమర్పించినట్లుగా సమాచారం. దీన్ని కేంద్ర ఎన్నికల సంఘానికి పంపినట్లు తెలుస్తోంది. టీడీపీ నేతలు బహిరంగంగా చెప్పకపోయినా లోలోపల మాత్రం చంద్రబాబు, బాలకృష్ణల ప్రచారం ఉంటుందని అంటున్నారు. మూడు రోజులు ప్రచారం నిర్వహించిన తర్వాత గ్యాప్ ఇచ్చి మళ్లీ ఈ నెల 21 నుంచి జగన్ ప్రచారం చేస్తారని పార్టీ నేతలు చెబుతున్నారు. ఎన్నికలకు జగన్ ప్రచారం కలిసి వస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు వైసీపీ నేతలు.